ఏంటి మేడం సిటీ కొత్త? లేదే, నీకోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే కనీసం స్టేషన్ పిక్ చేసుకోవడానికి కూడా రాలేదు. మళ్ళీ మర్చిపోయావు కదా? నీ ఫోన్కి ఏమైంది? అయినా అంత టెన్షన్లో కూడా నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. నాన్న క్యాన్సర్ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఇంకో ఎక్స్పర్ట్ చూపించాను. సిక్స్ మంత్స్ ముందైతే ఛాన్స్ ఉండేదంట. ఇప్పుడు ఏం చేయలేమని చెప్పేశారు. ఈ టైంలో ఎవరే? కొంపది సోనార్ ఆంటీయా? మా ఇల్లు ఇలానే పెట్టుకుంటామా ఆంటీ? ఇది మీ ఇల్లు కాదు, హాస్టల్ రూమ్. నీట్గా ఉండాలని చెప్పాను కదా. నాన్న మాటలు నువ్వేం పట్టించుకోకు బావా, ఆయన ఏదో బాధలో అనేశారు. అయినా ఆయన అన్నది కూడా కరెక్టే కదా. యుఎస్ వెళ్లకుండా ఇక్కడే ఉండుంటే నాన్నని ఇన్ టైం హాస్పిటల్లో చూపించేవాడిని. అంటే మీకు స్పేస్ కావాలేమో అని. స్పేస్ కాదు, ప్లేస్ కావాలి. ఏహే తొక్కలో పీజీ మీరు పంపించేదేంటి? నేనే వెళ్ళిపోతా. ఇంతకీ మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం? ఒక 1-2 CR వరకు చేద్దాం. బేసికల్లీ మేము 1-2 CR వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అవును, నీ పేరేంటి? ఐఎమ్ నిషిత. ఐఎమ్ శ్రవణ్. అవును, నువ్వేంటి ఎప్పుడు నైట్సే కనిపిస్తావు? నువ్వైనా స్పైయా ఏంటి? కాదు, మోహిని పిశాచ్లా మారి నీ మీద క్రష్ అయ్యి నిన్ను స్టాక్ చేస్తున్నా. అందుకే నైట్సే కలుస్తున్నా. మెను ప్లీజ్. చీజ్ షార్ట్సా? ఎందుకు లేపడు. హలో, అసలు ఏది వీడు? అసలు వస్తాడా రాడా? అసలుకే లోన్ వస్తుందో లేదని టెన్షన్ గా ఉంది. ఏం కంగారు పడకే, సాగర్ ఆల్రెడీ అంతా మాట్లాడేశాడు. ఒక్క నిమిషం ఇది మేడం. జస్ట్ ఫార్మల్ మీటింగే. సరే, వాడు 3 lakhs అడుగుతున్నాడంట. చికెన్ చెప్పేస్తున్నాం. దానికి నీకు ఓకే అయితే అయిపోయినట్టే. ఇంకా చికెన్ ఫ్రై ఒకటి. ఎవరే శ్రవణ? హా, ఆహా, కొంచెం బానే హాఫ్ కలుస్తున్నారే రోస్ట్ చేసి మీరు. తీసుకురండి. ఏంటి విషయం? సరే నేను తర్వాత చేస్తా. ఆల్ ఓకే. వచ్చాడేంటి? ఫాస్ట్గా మినిట్ ఇవ్వు. అమ్మా. హలో, చెప్పు. టైగర్ పడుకున్నాడా? పడుకున్నారు. పడుకున్నారు. సూపర్. దాదా ఫాస్ట్గా వచ్చి గేట్ ఓపెన్ చేయి. నువ్వు అక్కడే ఉండు, వస్తున్నాను. నేనే. అంత తొందర ఎందుకు? వస్తా అని చెప్పాను కదా. ఇంతసేపు ఏంటమ్మా? ఇంకా నేను గోడ మెల్లగరా. ఈ టైం వరకు రాకుండా ఏం చేస్తున్నావు? చెప్పాను కదా త్వరగా రమ్మని. మీ నాన్నగా నువ్వు చూస్తే. టైం ఎంత అయింది? 10 అన్న. 10 minutes to 12. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని చెప్పాను కదా నాన్న. నేను వెళ్ళొద్దని చెప్పా కదా నాన్న.
నేను అదే అన్నాను నాన్న, ఎగ్జామ్స్ ఉన్నాయి, డాడీ కూడా వెళ్ళొద్దన్నారని. కానీ ఇదే లాస్ట్ సెమిస్టర్ కదా అని ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే వెళ్ళిపోతావా? అయినా నీ ఇంటికి నువ్వు గోడలు దూకి దొంగతనంగా రావడానికి తప్పు కనిపించట్లా? తప్పట్లేదు నాన్న. ఆహా, అంటే మీరు ఒప్పుకోపోయేసరికి ఇలా చేయాల్సి వచ్చింది. చూసావు అది ఎలా మాట్లాడుతుందో? అసలు నిన్ననాలి. అమ్మనేమనద్దు నాన్న. అననమ్మా, నువ్వు దాన్ని ఎలా బ్లాక్మెయిల్ చేసి ఉంటావో నాకు బాగా తెలుసు. అయినా ఎగ్జామ్స్ టైంలో అర్ధరాత్రి దాకా పార్టీలేంటి? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎప్పటికి క్లియర్ చేస్తావో? వాడెవడు ఎప్పుడు మన ఇంటి ముందే ఉంటాడు? తెలీదే. నిజం చెప్పు, పార్టీకి అబ్బాయిలు కూడా వచ్చారు కదా? ఏంటి నాన్న? అయినా ఎప్పుడు చూడు ఫ్రెండ్స్, పార్టీలు, సినిమాలు, ఈ తప్ప చదువుకుందాం లేనే లేదు అసలు. మెల్లగా తిట్టండి నాన్న, అసలే రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. ఓహో, ఈ తెలివితేటలకు మాత్రం తక్కువే లేదు. చదవాల్సిన టైంలో చదవలేదు కానీ ఇంకోసారి పార్టీలని అర్ధరాత్రి దాకా తిరిగినా, ఇంటి ముందు ఎవడన్నా తిరుగుతున్నట్టు కనిపించినా పెళ్లి చేసి పాడేస్తా చెప్తున్నా. మీకన్నా అబ్బాయిలే బెటరు. ఇంకోసారి పార్టీలు గీటీలు అంటే కాళ్ళు విరగొడతా చెప్తున్నా. హాయ్ నిషు. నిషు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా పిలవద్దని? ఓకే కూల్ కూల్. నైట్ పార్టీ బాగా లేట్ అయినట్టుంది. నీకెలా తెలుసు? అంటే నైట్ ఇంటి వరకు ఫాలో అయ్యా. అది నువ్వా? అంటే నైట్ కదా, ఆటోలో ఒక్కదానివే ఉన్నావని ఇంటి వరకు ఫాలో అయ్యా. ఎవడు రమ్మన్నాడ్రా? నా సెక్యూరిటీ నేను చూసుకోలేనా? అదేంటి నిషు, నేను లవ్ చేస్తున్న అబ్బాయికి ఆ మాత్రం కేర్ ఉండాలి కదా. లవ్ ఏంట్రా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంట్రెస్ట్ లేదని? అయినా మీ అమ్మాయిలు స్టార్టింగ్లో ఇలాగే అంటారు. అయితే వెంటపడ్డ మానేస్తామా? అయినా మా అన్నయ్య చెప్పినట్టు ఒక అమ్మాయి వారంకి పడుద్ది, ఇంకొక అమ్మాయి. నో మీన్స్ నో అంటే మీకు ఎప్పటికి అర్థం అవుతుంది? సంగతి చెప్తా. లోన్ గురించి వచ్చింది మీరేనా? హలో సార్. హలో, ఐమ్ వరుణ్. ఐమ్ ఫ్రమ్ ఏబీ కన్సల్టెన్సీ. లోన్ అయితే మేడం గురించే కదా? మేడంకే. హలో మేడం. సాగర్ చెప్పింది మీరే కదా? ఏమన్నా ఆర్డర్ చేయాలా? ఏమొద్దు. వద్దా? మరి నాకు ఏదో ఒకటి. సో సార్ చెప్పినట్టు ప్రాపర్టీ లేకుండా, కోప్లేకెన్ లేకుండా లోన్ రావడం చాలా కష్టం. ఓకే. మీ సిబిల్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉంది. అవన్నీ ఉంటే మీరెందుకు? ఎగ్జాక్ట్లీ. మీరు బయట వేరే ఏ కన్సల్టెన్సీకి వెళ్ళి ఇదే చెప్తారు. మీరు మాత్రం వెళ్తే జస్ట్ లోనే కాకుండా వీసా ప్రాసెస్, ఫ్లైట్ టికెట్స్, యూఎస్ టు స్టే అన్నీ మేమే చూసుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే మేడంని ఇక్కడ పీచీ దగ్గర పిక్ చేసుకొని యూఎస్ లో డ్రాప్ చేసే వరకు పూచి మాది. ఓకే, కూల్ కూల్. యా, ఈ ప్రాసెస్ మొత్తానికి మీరు ఒక 5 lakhs పే చేస్తే చాలు. 5 lakhs ఏంటి? 3 lakhs కదా? 2 నువ్వు దొబ్బేద్దా అనుకుంటున్నావా? నువ్వా? 8 months నీ వెనక కుక్కలా తిరిగి ప్రపోజ్ చేస్తే అందరి ముందు కొడతావు కదా. ఇప్పుడు నువ్వు లోన్ వెనక కుక్కలా తిరిగేలా చేస్తా. అయినా నీకు లోన్ ఎవడిస్తాడో, నువ్వు యూఎస్ ఎలా వెళ్తావు నేను చూస్తా. ఆహా, యూఎస్ వెళ్ళాక ఫస్ట్ సెల్ఫీ తీసుకొని నీకే పంపిస్తా చూడు. నువ్వు మారవు బ్రో, ఒక్క నిమిషం. పోరా. అయినా వాడితో నీకు గొడవ ఏంటి? కూర్చొని సార్ట్ చేసుకోవచ్చు కదా. వాడితో మాట్లాడేదేంటి? నాకు ఇంట్రెస్ట్ లేదని ఎన్నిసార్లు చెప్పినా ఒక అమ్మాయి వారానికి పడుతుంది, ఒక అమ్మాయి నెలకు పడుతుంది అని డైలాగులు కొడితే కొట్టరా మరి? నో మీన్స్ నో అంటే తెలీదా వాడికి? కొట్టచ్చు, తప్పలేదు. నువ్వు ఫస్ట్ కొంచెం వాటర్ దా, కూల్ అవ్వా. ఈ సిటీకి నేనే వచ్చాను అనుకున్నాను, కానీ నాతో పాటు నా దరిద్రం కూడా వచ్చిందని ఇప్పుడే అర్థమవుతుంది. ఇంకా ఎన్ని కన్సల్టెన్సీస్కి వెళ్ళాలో, వాళ్ళేమంటారో, అసలు యూఎస్కి వెళ్ళగలనో లేదో. హే చిల్, నా ఫ్రెండ్కి తెలిసిన ఒక కన్సల్టెన్సీ ఉంది, మనం వెళ్ళి కలుద్దాం. ఓకే, ఇట్స్ ఓకే. వెళ్తావులే యూఎస్. వెళ్దామా?
వర్షిత హా? ఇదిగో ఏయ్ థ్యాంక్ యూ. నాకు డైరీ మిల్క్ ఇష్టమని నీకెలా తెలుసు? నాకేం తెలుసు, షాప్ కూడా చేంజ్ లేదంటే ఇది ఒకటే ఇచ్చాడు. నిన్ను సారీ ఇప్పుడంతే. అవును, ఆ బ్యాగ్స్ ఏంటి ఇంతకి? అదా రేపు శారీ కట్టుకుందామని తీసుకున్నా. ఏంటి ఒక శారీకి అన్ని బ్యాగ్సా? లేకపోతే శారీ అంటే ఓన్లీ శారీ షాపింగ్ అనుకున్నావా? దానికి మళ్ళీ మ్యాచింగ్ చెప్పులు, గాజులు, నెయిల్ పాలిష్ ఇలా చాలా ఉంటాయి తెలుసా? ఏంటి స్పెషల్ బర్త్డేనా? శారీ అంటే ఇంకా బర్త్డేనా? మరి రేపు మా ఆఫీస్లో ఎథ్నిక్ డే, అందరం కట్టుకుందాం అనుకున్నాం. సో అందుకే తీసుకున్నా. నైస్. ఆఫీస్ నుంచి వస్తూ. అవును, నువ్వేంటిలా? చెప్పాను కదా నీకు ఇవాళ శారీ కట్టుకుంటానని. ఇంతకెలా ఉన్నా? నవ్వు ఆపుకుంటున్నావు కదా, నిజం చెప్పు ఎలా ఉన్నా? జనరల్ గా అమ్మాయిలు చీర కడితే అబ్బాయిలు పడిపోతారు, కానీ నువ్వు చీర కడితే నువ్వే పడిపోయావు. నిన్ను ఓకే ఓకే, జస్ట్ కిడింగ్. సర్లే, నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి. అంత లేదు, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తా. 1 hourకి ఏమైపోదు, డ్రాప్ చేయి. అబ్బా, అసలే ఇక్కడ క్యాబ్స్ ఏం బుక్ అవ్వట్లేదు. ఈ శారీలో బస్సులో వెళ్ళమంటే నా వల్ల కాదు. మీ ఆఫీస్ చాలా దూరం. ఏం పర్లేదు కదా. సర్లే. ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు, పద. ఏమైంది? ఏం లేదు, ఆ బండి అంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ మంత్ కొందామని ట్రై చేస్తున్నా, అందుకే అలా చూస్తున్నా. ఓ యా, డ్రీమ్ బైక్ అనుకో. సరే పద. సరే. బాగా కష్టపడుతున్నట్టున్నావు. అసలు అలవాట్లేదా నీకు శారీ కట్టుకోవడం? లేదు. సరిపోయింది, అందుకే అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉండాలి. రే, అమ్మ పంచదార తెమ్మందిరా. అవును కదా, మర్చిపోతే చంపేస్తుందిరా బాబు. పద పద, వెళ్ళి తీసుకొద్దాం. సరే, ముందు తీసుకుందాం. శ్రవణ్ బండి ఏంటి ఇక్కడుంది? ఎవరండి మీరు? ఫోన్లే పెద్దవాళ్ళు కదా అని చూస్తుంటే స్టైల్ గా స్మోక్ చేయడమే కాకుండా మా బండంతా పాడు చేస్తున్నారు. మీ బైకా? అవును,
కాకపోతే మీద అంటే నాది కూడా కాదు, కానీ మాదే. చూడండి మొత్తం పాడు చేస్తారు. రోజు ఎంత నీట్గా పెట్టుకుంటాడో తెలుసా? రోజు వాష్ చేస్తాడు. ఒకటి కాదు 2 తీసుకోండి అంకుల్, అప్పుడే ఎవరికి డౌట్ రాదు. అతను అలానే చేస్తాడు. ఈ బండి అతందే. స్మోక్ చేసినప్పుడు అలానే చేస్తాడు. ఇప్పటి వరకు ఇంట్లో డౌట్ రాలేదు. కావాలంటే మీరే అడగండి. నీకేమైంది అలా ఉన్నావు? ఏరా 2 వేసుకుంటే డౌట్ రాదా? నాన్న అది నాన్న తన ఫ్రెండ్ నాన్న, ఏదో అలాగే జోక్స్ చేస్తూ ఉంటది, పట్టించుకోకండి. అవును అంకుల్. వెళ్దాం పదండి నాన్న. ఈ బండి ఇంత నీట్గా ఉండడానికి కారణం నేను, వీడు కాదు. నాకు నీట్నెస్ లేదంటుందిరా. అదంతే నాన్న, పిచ్చిది అలాగే వాగుతుంటది, పట్టించుకోకండి. పిచ్చిదా? చెప్తా నీ పని. నాన్నేరమ్మా జాగింగ్కి వెళ్ళారా? ఇంకా లేగలేదా? నాన్న ఏంటి జాగింగ్కి వెళ్ళలేదంటే ఇవాళ? నాన్న 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 మిమ్మల్నే. నాన్న 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 మిమ్మల్ని. టైం 8 అయిపోయింది అన్న. నాన్న టైం 8 అయిపోయింది, లెగండి నాన్న. నాన్న నాన్న లెగండి నాన్న. నాన్న నాన్న అమ్మా అమ్మా. ఏంట్రా ఏమైంది నీకు అసలు? ఎందుకంతలా అరుస్తున్నావు? ఏంటండి వాళ్ళు ఇంకా లేవలేదు? ఏంటోనే మెలకు రాలేదు ఇవాళ.
అమ్మయ్యా వచ్చావా ఫలుడా తిందాం పదా. మార్నింగ్ నుండి నీకు విషయం చెప్దామని వెయిట్ చేస్తున్నాను తెలుసా. గాడ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకు వెయిట్ చేస్తున్నావు? నేను మా ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్తున్నాం. ఓ ఎక్కడికి? చిక్మంగళూరు. నైస్. 5 days ట్రిప్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మై ఫస్ట్ ట్రిప్ ఎవరు తెలుసా. ఇంకా ప్యాకింగ్ చేసుకోవాలి, షాపింగ్ సరేదా ఫలుడు తింటూ మాట్లాడుకుందాం. లేదు నువ్వు కానిచ్చి నేను ఇంటికి వెళ్తా. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలీదు, కానీ మరీ ఎక్కువ ఆలోచించుకో. ఎందుకంటే మనం ఓవర్ థింక్ చేసిన సిచ్యువేషన్స్ నిజంగా జరిగినా జరగకపోయినా అలా భయపడిన ప్రతిసారి వి యాక్చువల్లీ లివ్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ మైండ్ అంట. సో ఎక్కువ ఆలోచించుకో. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో టేక్ కేర్. ఓకేనా? బాయ్. బియర్ తాగుదామా? ఏ బ్రాండ్ తాగుదాం? ఇదెవరిల్లు? మా ఇల్లే. మీదా? ఇక్కడికి ఎందుకు వచ్చాం? నన్ను కిడ్నాప్ చేస్తున్నావా? అవును. అరే ఇక్కడికి ఎందుకు వచ్చాం చెప్పు. సైలెంట్ ఉంటావా చెప్తా. ఏడీడు ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? ఏ రాయం కాదు. నేను రాను. ఏ ఎవరైనా చూస్తారు. ఏం కాదు పర్లే కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. ఏంటి? ఎవరైనా చూస్తే? చూస్తే నువ్వు ఇంటికి వెళ్ళిపో. అబ్బో గ్యాప్ వచ్చింది బాగా. తాగేనా? మరి అంటే మిక్సింగ్ ఏవో చేస్తారు కదా. బియర్లే మిక్స్ చేయరు, డైరెక్ట్ తాగడమే. ఎలా ఉంది టేస్ట్? చాలా వియర్డ్ గా ఉంది. స్టార్టింగ్ లో అంతే ఉంటది, ఇంకో 2-3 సిప్లే సెట్ అయిపోతుంది. ఓకే. చాలా రోజులైంది. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇది నీ బియర్ స్పాటా? అంత లేదు, ఇక్కడ తాగుతున్నాను మా అమ్మకి తెలిస్తే చీపిరి కట్ట తిరగేస్తుంది. నిజంగానా? ఒకసారి 10th క్లాస్లో నా బ్యాగ్లో సిగరెట్ దొరికింది. చీపిరి కట్ట తిరగేసి చిత్త కొట్టేసింది. రాక్షసి. కానీ మా నాన్న అలా కాదు,
ఒకసారి ఏమైంది తెలుసా, ఫుల్ తాగేసి బండి డ్రైవ్ చేసుకుంటే ఇంటికి వచ్చి నాన్నకు దొరికిపోయా. ఫిక్స్ అయిపోయా ఇరగ్గొట్టేస్తాడని. బట్ సర్ప్రైజింగ్లీ ఈసారి తాగినప్పుడు నాకు చెప్పెళ్ళి తాగు అన్నారు. కనీసం క్లాస్ కూడా వేయట్లా. అవునా, మరి చెప్పావా? చెప్పా. దిస్ డోర్ ఆర్ దిస్ డోర్? దిస్. వెయిట్. అమ్మా, డోర్ ఓపెన్ చేయవా? అమ్మా, ఇదేంటి తలుపు తీరు తలుపు కొడుతుంటా? ఎక్కడ పడుకోమంటారా? పడుకుంటాను, అంత పడుకోలేదు. అమ్మా ప్లీజ్ ఓపెన్ ద డోర్. మామీ. మమ్మీని పిలిస్తే డాడీ. డాడీ డాడీ సారీ డాడీ. డాడీ సారీ డాడీ. నేను అసలు తాగను డాడీ. రే అన్నం పెట్టమంటావా? తినేసి వచ్చాడంట్లే. ఆకాష్ ఆడే డాడీ తాగిచ్చాడు. సారీ నాన్న. ఫ్రెండ్స్ అందరూ తాగుతుంటే. ఫ్రెండ్స్ తాగారని తాగావా? అలానే కాదు, నాకు తాగాలనిపించే తాగా. కానీ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నాన్న, ఇంకెప్పుడు తాగను. ఈసారి ఎప్పుడైనా బయటికి వెళ్ళి తాగాలనిపిస్తే నాకు చెప్పు. నాన్న, ఇప్పుడు నేను పార్టీకి వెళ్తున్నాను, మళ్ళీ మీరు నన్ను నైట్ పిక్ చేసుకోవడానికి రావడం ఎందుకు? అదేదో ఇద్దరం కలిసి ఇంట్లో, అంటే అమ్మ కూడా ఇంట్లో లేదు కదా అలా అని. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం. ఓకే ఓకే సారీ. ఇంకా ఆ తర్వాత నుంచి నేను ఎప్పుడు తాగినా మా డాడీ వచ్చి పిక్ చేసుకుని వెళ్ళేవారు. నేను ఇక్కడ ఇండియాలో ఉన్నంత వరకు ఎప్పుడో ఒకసారి అట్లా పార్టీలకు వెళ్ళడం, ఫుల్ తాగేసాక ఆయనకు కాల్ చేయడం, ఆయన వచ్చి పిక్ చేసుకోవడం, ఇదే నడిచింది. నిజంగానా? మరి తర్వాత ఏమైంది? తర్వాత నేను యూఎస్ వెళ్ళిపోయా కదా. వెళ్ళాక 2-3 టైమ్స్ తాగా, కానీ ఎందుకు ఆ ఫీల్ రాలా. అంటే ఏదో ఇన్కంప్లీట్గా అనిపించింది. ఇంకా అలా మెల్లగా మానేసా. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలా కొంచెం కంప్లీట్ అనిపిస్తుంది. నీకు మీ ఫాదర్ అంటే చాలా ఇష్టం కదా? అవును. నీకు మీ ఫాదర్ అంటే ఇష్టం లేదా? అంటే జనరల్గా అందరికీ అందరు ఫాదర్స్ అంటే ఇష్టమే కదా. మా నాన్న అంకుల్లా కాదు, చాలా స్ట్రిక్ట్. ఆయనకి నచ్చిందే జరగాలనుకుంటారు. ఇది చేయొద్దు, అది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అన్ని రిస్ట్రిక్షన్సే. అంటే గర్ల్స్ పేరెంట్స్ ఎవరైనా కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్గానే ఉంటారు కదా. ప్రొటెక్షన్ అంటే సేఫ్గా అనిపించాలి, కానీ ఏదో కేజ్లో పెట్టినట్టు అనిపించకూడదు కదా.
అర్థమైంది. వైజాగ్లో ఉన్నప్పుడు నాకు అలానే అనిపించేది, ఇప్పుడు అలా లేదు. నాకు నచ్చినట్టు ఉంటున్నా. ఆల్ థ్యాంక్స్ టు యూ. మొత్తానికి నీ బియర్ ఫ్యాంటసీ అయితే తీరింది కదా, హ్యాపీయా? హ్యాపీ అనా? ఇట్స్ మోర్ దాన్ దట్. ఆల్ థ్యాంక్స్ టు యూ. ఈ టెర్రస్, ఆ మూన్, ఈ చల్లగాలి, పక్క నువ్వు, చేతిలో ఈ బీర్. ఇట్స్ మోర్ దాన్ హ్యాపీనెస్, ట్రూలీ మ్యాజికల్. You really made my day. You too. అసలు ఇలా ఎప్పుడు అనుకోలేదు తెలుసా, మీ టెర్రస్ మీదకి వచ్చి ఇలా బియర్ తాగుతానని. నేను అనుకోలే, మా ఇంటికి నేను దొంగలా వచ్చి నీతో బియర్ తాగుతాను.